మీకు కథ చెప్పేదా? ఒక ఈవీ స్కూటర్ నడిపే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రోజు కాస్త పనులు ఎక్కువ ఉన్నాయేమో, కాస్త ఎక్కువ నడపవలసి వచ్చింది. స్లోగా రేంజ్ తగ్గుతూ వచ్చింది. రేంజ్ యాంగ్జైటీ పెరుగుతూ వచ్చింది. ఇక మెల్లగా నడుపుతూ రీజనరేట్ చేస్తూ రేంజ్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి స్లోగా నడపడం మొదలెట్టాడు. అయితే కాసేపటికి అర్థమైంది దారిలో ఖచ్చితంగా ఛార్జ్ చేసుకునే తీరాలి అని చెప్పి. అందుకని చెప్పి దారిలో వచ్చే షాపుల్లో అక్కడెక్కడ అడుగుతున్నారు బండిని ఛార్జింగ్ పెట్టుకోవచ్చా అని చెప్పి. అయితే సమస్య వచ్చేసి తన స్కూటర్ ప్రొప్రైటరీ ఛార్జింగ్ కనెక్టర్తో వస్తుంది. అది మిగతా స్కూటర్లో ఛార్జింగ్ పెట్టుకునే చోట ఛార్జింగ్ అవ్వదు. సో దారిలో మరి అక్కడెక్కడ షాపులో వెతికి ఫైనల్లీ ఒక షాపులో అయితే మొత్తానికి ఛార్జింగ్ పెట్టుకొని ఇచ్చాడు. 10 కిలోమీటర్ల రేంజ్ యాడ్ చేసుకోవడానికి దాదాపు గంట సేపు వెయిట్ చేయవలసి వచ్చింది. దాంతో రోజంతా డిలే అయిపోయింది. ఇంటికి రావడం ఆలస్యం అయిపోయింది. పిల్లలు పడుకునేశారు. ఫ్యామిలీతో పిల్లలతోనూ టైం స్పెండ్ చేసే వీలే లేకుండా పోయింది. ఇదే కదని రివర్స్ చెబుతా. ఒక ఈవీ స్కూటర్ నడిపే ఒక వ్యక్తి ఉన్నాడు. కాస్త ఆ రోజు పనులు ఎక్కువ ఉన్నాయేమో, ఎక్కువ తిరగవలసి వచ్చింది. ఈ బండి కామన్ ఛార్జింగ్ కనెక్టర్తో వస్తుంది. సో దారిలో ఎక్కడ ఫాస్ట్ ఛార్జర్ దొరికినా బండి ఆపి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఎన్నో గంటలు వెయిట్ చేసే బదులు 10 నిమిషాల్లో ఛార్జింగ్ పెడితే 10 కిలోమీటర్ల రేంజ్ యాడ్ చేసేసుకుని తన పని చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. టైంకి ఇంటికి వచ్చారు. పిల్లలతోనూ ఫ్యామిలీతోనూ టైం స్పెండ్ చేయగలిగారు. పెట్రోల్ ధర వల్ల సేవ్ అయిన డబ్బులంతా కూడా ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయగలిగారు. ఈవీ తన జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఇప్పుడు ఈ సెకండ్ కేస్ అనేది ఒక ఐడియల్ సినారియో కదా. అటువంటి ఈవీ లైఫ్ రావాలి అని ఆశించడం కంప్లీట్లీ మేక్ సెన్స్. కానీ అసలు ఇప్పటిదాకా మనం అక్కడికి ఎందుకు చేరుకోలేకపోయాం? ఇదే ఈవీ కొందాం అనుకునే ఎంతో మంది యొక్క పెయిన్ పాయింట్ అండ్ సమస్య. ప్రస్తుతం ప్రతి ఒక్క OEM స్కూటర్ కావచ్చు, బైక్ కావచ్చు, వాళ్ళ బండ్లలో వాళ్ళదైన ప్రొప్రైటరీ ఛార్జింగ్ కనెక్టర్ని మాత్రమే పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ ఐక్యూబ్ అనేది చొగోరి పిన్తో వస్తుంది. అలాగే చేతక్, ఆంపియర్, రివర్ ఇండి, ఇంకా బైక్స్లో చూస్తే కనుక ఓపెన్ అండ్ రివోల్ట్ కూడా. ఈ ప్రతి ఒక్క ఈవీని మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని తీసుకెళ్ళి నడిపి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎటువంటి పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్లు లేవు. ఆ బండిని కేవలం 3 పిన్ సాకెట్తో ఆ ప్రొప్రైటరీ ఛార్జర్తో మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోగలం. దాంట్లో కూడా ఎన్నో గంటల సమయం పడుతుంది ఛార్జింగ్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక రివర్ ఇండిలో పూర్తి ఛార్జ్ అవ్వడానికి 8 గంటల సమయం పడుతుంది. అంటే 15 కిలోమీటర్ల రేంజ్ యాడ్ చేసుకోవాలన్నా కూడా గంట సేపు టైం పడుతుంది. ఇంకా దేర్ ఆర్ బ్రాండ్స్ లైక్ ఏథర్ ఆర్ హీరోవిడా Type 7 ఛార్జింగ్ కనెక్టర్తో వచ్చేవాళ్ళు, లేదా ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ, అల్ట్రా వైలెట్ Type 6 ఛార్జింగ్ కనెక్టర్తో వచ్చేవాళ్ళు. అండ్ దేర్ ఇస్ రాప్టీ ఈవీ Type 2 ఛార్జింగ్ కనెక్టర్తో వచ్చి ఈవీ కార్స్ లాగే ఛార్జింగ్ అవుతుంది. 3 ఛార్జింగ్ కనెక్టర్లతో ఇంట్లో ఏసీ ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్లో DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడిట్లో బెస్ట్ ఏది అన్నది కాదు పాయింట్. కానీ పాయింట్ వచ్చేసి వీటిల్లో మీరు ఏ ఈవీ కొన్నా కూడా ఒక కామన్ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదే బ్లేస్ DC ఫాస్ట్ ఛార్జర్. దానికి ఒకే ఒక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే బోల్ట్ ఎర్త్. అంటే అదే 15 కిలోమీటర్ల రేంజ్కి 10 నిమిషాల టైం చాలు. ఇంకా ఛార్జింగ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. ఈ బోల్ట్ ఎర్త్ యాప్లో మీ లొకేషన్కి దగ్గరలో ఉండే బ్లేస్ DC ఛార్జర్ లొకేషన్ చూసుకొని అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవడమే. అక్కడ లిటరలీ Type 6 అండ్ Type 7 ఛార్జర్ని సపోర్ట్ చేసే ఏ బండి అయినా ఛార్జింగ్ చేసుకోవచ్చు. మరి ఈవీ ఎకో సిస్టమ్ అంటే ఇదే కదా. ఇది కాదు బెస్ట్ పార్ట్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఛార్జర్తో మీరు, నేను, మనందరం కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఒక ఛార్జర్ మీరు కొనుక్కొని దాన్ని బోర్డుతో సెటప్ చేసుకొని పబ్లిక్ యూస్కి పెట్టేసుకోవచ్చు యాప్లో. సింపుల్. ఆ లొకేషన్కి ఎవరు వచ్చి ఛార్జర్ వాడి ఛార్జింగ్ పెట్టుకుని డబ్బులు కట్టినా అది నేరుగా మీ జోబులోకి వెళుతుంది. అందుకే నేను ఎగ్జాక్ట్లీ ఇదే చేయబోతున్నా. కానీ దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో స్టే సబ్స్క్రైబ్, అది మిస్ అవ్వకుండా. ప్రతి ఈవీ స్కూటర్కి కామన్ ఛార్జింగ్ కనెక్టర్లు వస్తే స్కూటర్లన్నిటికీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో వచ్చేలాగా 10 నిమిషాల్లో 10 కిలోమీటర్లు అని చెప్పి, 10 నిమిషాల్లో 30 కిలోమీటర్లు అని చెప్పి, 10 నిమిషాల్లో 50 కిలోమీటర్లు అని చెప్పి వాటిని ఫీచర్లుగా అప్గ్రేడ్ రూపంలో ఇవ్వడం మొదలెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్య ఏతర్ వాళ్ళు ఒక సరికొత్త ఫాస్ట్ ఛార్జర్ని లాంచ్ చేశారు. 6 కిలోవాట్ది. దాంతో 10 నిమిషాల్లో 30 కిలోమీటర్ల దాకా రేంజ్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది ఒక కంపెనీ, ఒకే ఒక OEM చేసిన R&D వల్ల వచ్చిన విషయం. అదే జస్ట్ ఇమాజిన్ టాప్ 5 కంపెనీస్ లేదా టాప్ 10 OEMs ఇటువంటి R&Dలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్తే ఎంత అడ్వాన్స్మెంట్ వస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. కేవలం ఛార్జింగ్ స్పీడ్ మాత్రమే కాదు, అసలు ఏ బండి కొనాలి వీటి రెండిట్లో అనే డైలమా నుంచి కూడా ఎన్నో కస్టమర్లకి విముక్తి దొరుకుతుంది. ఇప్పుడు ఇంకోసారి రివర్ ఇండి ఎగ్జాంపుల్నే తీసుకుందాం. ఎంతో మంది దీన్ని ఏతర్ రిస్తాతో పోలుస్తారు. ఇంకా నాతో ఎంతోమంది చెప్పింది ఏంటంటే ఇండి స్కూటర్ వాళ్ళకి చాలా నచ్చిందని. అయితే
కొంచెం కొనొచ్చా లేదా అనే సంశయంలో ఉన్నాం, ఎందుకంటే ఏథర్ రిస్తాతో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ వస్తుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే, నాకు ఇండి తెగ నచ్చింది, కంఫర్టబుల్గా ఉంది, బండి 14 ఇంచ్ వీల్స్ నాకు కంఫర్టబుల్గా ఉంది, కానీ రిస్తా వైపు మొగ్గు చూపుతున్నా, ఎందుకంటే దాంట్లో ఛార్జింగ్ కనెక్టర్ కామన్ కాబట్టి, ఫాస్ట్ ఛార్జర్లు ఉన్నాయి కాబట్టి, రేంజ్ యాంగ్జైటీ దిగులు ఉండదు కాబట్టి రిస్తా తీసుకోవాల్సి వస్తుంది అని చెబుతున్నారు. అదే వీటి రెండింటికి టైప్ 6 కానీ టైప్ 7 కానీ రెండు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, రెండు కూడా కామన్ ఛార్జింగ్ కనెక్టర్ అయితే, ఆ రోజున ఈ డైలమాకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ రోజున బ్యాటరీ సైజ్ 3.7 kWh 4 kWh ఇచ్చే రేంజ్ 100 కిలోమీటర్ల 120 కిలోమీటర్ల ఏమీ ఫరక్ పడదు. ఎప్పుడన్నా రేంజ్ కావాలి అంటే 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టి రేంజ్ యాడ్ చేసేసుకోవచ్చు. ఆ రోజున బండి యాడ్ చేసే వాల్యూ అత్యంత ముఖ్యం అవుతుంది. దట్ డే ప్రతి ఓఈఎంకి ఒక వాల్యూ యాడ్ చేయాలి, ఉపయోగపడే ఫీచర్లు ఇవ్వాలి, ఒక సరికొత్తమైన డిజైన్ తేవాలి, నెక్స్ట్ జెన్ టెక్నాలజీ తేవాలి అనే ఒక వాల్యూ యాడ్ చేయాలి అనే ఒక ప్రెజర్ కూడా ఉంటుంది. అసలు ఇవాల్టి రోజున ఒక ఐసీఈ బండి తయారు చేసే ఏ ఓఈఎం కూడా ఐఓసీ గురించి, బీపీసీఎల్ గురించి, జియో పెట్రోల్ గురించి అసలు దిగులు పడరు. అలాగే ఈవీ ప్రపంచంలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి బోల్ట్ ఎర్త్ వల్ల బ్లేస్ డీసీ ఛార్జర్లు చూసుకుంటుంది. కనుక మన పనల్లా మన యూస్ కేసుకి తగినట్టుగా బెస్ట్ స్కూటర్ని కొనుక్కొని ఏ దిగులు లేకుండా బండి వాడటమే. అండ్ దట్ డే ఎంతో దూరంలో లేదు. అందుకే ఈ ఫాస్ట్ ఛార్జర్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నా. దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్ చెప్తా. స్టే సబ్స్క్రైబ్డ్.